పాండా ప్లాన్ మూవీ రివ్యూ. ఈ మూవీలో యాక్టర్ జాకీ చాన్ అందరికీ తెలిసే ఉంటుంది. జానర్ అయితే యాక్షన్ అండ్ కామెడీ. అండ్ యాక్షన్తో పాటు కామెడీ కూడా ఉంటుంది. అండ్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి యాక్షన్ అండ్ కామెడీ. ఈ మూవీ రన్ టైం 1 hour 30 minutes అండ్ 1 hour ఫుల్ యాక్షన్ ఉంటుంది. అండ్ 30 minutes ఏమో స్టోరీ టెల్లింగ్ అండ్ ఇంట్రడక్షన్ అవి ఉంటాయి. అండ్ మిగతాదంతా యాక్షనే. ఈ మూవీ గురించి ఫుల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మూవీ ఓపెనింగ్లోనే మన హీరో ఇంట్రడక్షన్ ఒక ఫైట్ సీన్తోనే వస్తాడు. అండ్ ఆ తర్వాత ఒక పాండాని దత్తత తీసుకుంటాడు. ఆ పాండా గురించి కొంతమంది విలన్స్ వస్తూ ఉంటారు. ఆ పాండాని వాళ్ళ దగ్గర నుంచి ఎలా కాపాడాడు అనేది మూవీలో చూడండి. ఈ మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయస్. ఫస్ట్ జాకీ చాన్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఒక 50 minutes స్లోగా వెళ్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఒకసారి విలన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మూవీ అలాగ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తూనే ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది మూవీ. మన తెలుగులో శ్రీమంతుడు మూవీలో ఈ ఊరిని దత్తత తీసుకున్నట్టు మన జాకీ చాన్ అయితే ఒక పాండాని దత్తత తీసుకుంటాడు. ఆ పాండాకి గార్డెన్ కూడా ఉంటుంది. అది కూడా చాలా రిచ్గా చూపించారు. మూవీలో ప్రతి సీను హైలైట్గానే ఉంటుంది. అండ్ ఫైటింగ్ సీన్స్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు జాకీ చాన్. ప్రతి సీను హైలైట్గానే ఉంటుంది. ఆ పాండాని కాపాడడానికి జాకీ చాన్ పడ్డ కష్టాలు అంతా ఇందా కాదు, చాలా బాగా చూపించారు అవి కూడా. అండ్ కింద పడినప్పుడు రియాక్షన్స్ ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. అది కూడా చాలా బాగా క్యారీ చేశారు. అండ్ ఆ ఏజ్లో కూడా అలాగా ఫైటింగ్ సీన్స్ చేశాడంటే మాత్రం గ్రేటే అని చెప్పాలి. అది మాత్రం మెచ్చుకోవాల్సిందే. మీరు కూడా ఈ మూవీని చూసినప్పుడు ఒకప్పుడు జాకీ చాన్ ఎలా ఫైటింగ్ చేసేవాడు అనేది ఎక్స్పెక్టేషన్తో పెట్టుకుని ఈ మూవీని చూడకండి. అలా చూస్తే డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఆ ఏజ్కి తగ్గట్టు యాక్షన్ సీన్స్ ఉంటాయి. అలా చూస్తేనే మీకు ఈ మూవీ నచ్చుతుంది. అండ్ ఆ యాక్షన్ సీన్స్ కూడా నచ్చుతాయి. ఈ మూవీలో కన్ఫ్యూజన్ అలాంటిది ఏముండదు. ఒక క్లీన్గా నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. డే బై డే అనేది ఏముండదు. ఒక రోజంతా ఎలా జరుగుతుందో అదంతా కలిపి మూవీ అంతా చూపించారు. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు. ఎక్కువగా ఫన్నీగా పెట్టారు. అదొకటే డిసప్పాయింట్ కనిపించింది. కొంచెం సీరియస్ కూడా పెట్టాల్సింది. ప్రతి సీను ఫన్నీగానే ఉంటుంది. కొంచెం సీరియస్ కూడా యాడ్ చేయాల్సింది. విలన్ కూడా కామెడీగానే ఉంటారు. వాళ్ళు ఫైటింగ్ చేసినా కూడా జాకీ చాన్కి ఏం అవదులే అన్నట్టే అనిపిస్తుంది. కానీ మూవీని బట్టి సీరియస్నెస్గా ఉండదు. అది మాత్రం డిసప్పాయింట్గా అనిపించింది. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. జాకీ చాన్తో పాటు ఒక హీరోయిన్ కూడా ఉంటుంది. అండ్ జాకీ చాన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పాండాని కాపాడతారు. అది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ప్రతి ఒక్కరికి స్కోప్ ఇచ్చారు. అండ్ జాకీ చాన్ మెయిన్గా ఉంటాడు. అండ్ విలన్ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. కానీ వాళ్ళకి సీరియస్నెస్ కొంచెం యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. పాండా క్యారెక్టర్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఓన్లీ కాపాడమే కాకుండా అది కూడా కొంచెం తెలుగుగా తప్పించుకుని అది ఏమైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ మూవీ అయితే ఓవరాల్గా నచ్చింది గాయస్. అండ్ ఈ మూవీలో సీరియస్నెస్ లేదు, అదొకటి డిసప్పాయింట్గా అనిపించింది. మూవీ ఒక 10 minutes స్లోగా ఉంటుంది. అక్కడి నుంచి మూవీ ఊపందుకుంటుంది. మూవీ 1 hour 30 minutes ఉంటుంది. అండ్ ఇలాంటి మూవీని మిస్ చేయొద్దు, వెంటనే చూడండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే బాయ్.